హై చిల్డ్రన్స్, అక్షర పాఠశాలకు స్వాగతం. మొన్న మనము దానశీలము పాఠ్యభాగము పార్ట్ 1లో ఆ లెసన్ నుంచి ఏమొస్తాయి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ స్మాల్ క్వశ్చన్స్ వస్తాయి అనే వాటి గురించి చెప్పుకున్నాం కదా. అయితే అందులో పొయమ్స్ గురించి ప్రతిపదార్థము అడగటం కానీ, లేదా ఆ పొయమ్స్ని డైరెక్ట్గా రాయమని అడగటం కానీ అడుగుతాడు. దాని యొక్క పొయం రాసి భావం రాయాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అసలు ఆ వర్డ్స్ చదవడమే రాదు, వాటిని ఎలా చదవాలి అని భయపడే వాళ్ళకి ఈరోజు నేను ఒక్కొక్క పొయము 3 టైమ్స్ చెప్తాను, వాటి భావము కూడా చెప్తాను. ఒకసారి మీరు ఆ పొయమ్స్ని మీరు చదవడం మూలంగా మీకు ఈజీగా వస్తాయి. మొదటి పొయం చూడండి. కులమున్ రాజ్యం దేశమున్ నిల్పు మీ కుబ్జుండు విశ్వంబరుడన్ డలతింబోడు త్రివిక్రమస్ఫురుణ వాడై నిండు బ్రహ్మాండవం గలడే మాన్పనొకడు నా పలుకు లాకర్నింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము వనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుడలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము వనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. సో దీని యొక్క భావం ఏమిటి అంటే, ఇక్కడ శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో, వద్దు, నీవు ఈ దానం చెయ్యకు, ఆ వచ్చింది ఎవరో కాదు, 3 లోకాలను 3 అడుగులతో కొలిచేటువంటి త్రివిక్రమ రూపుడైనటువంటి ఆ మహావిష్ణువు, దీనివల్ల నీ రాజ్యాన్ని, కులాన్ని, పరాక్రమాన్ని అంతటినీ పోగొట్టుకోగలుగుతావు, కాబట్టి దానము చెయ్యవద్దు అని చెప్పినటువంటి సందర్భం అన్నమాట. సో ఈ పోయం యొక్క భావాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సారాంశంలో కూడా ఈ పదాలను మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో పోయం ఏంటన్నది చూద్దాం. రెండో పోయం వచ్చి, కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే సిబి ప్రభుకులం బీతిన్ ఎసక్కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవా. ఇంకొకసారి చెప్తాను, వినండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే సిబి ప్రభుకులం వీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారల్ మరచరే ఈ కాలమున్ భార్గవా. దానికి గాను శుక్రాచార్యుడికి ఈ యొక్క బలి చక్రవర్తి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, ఓ గురువర్య, మీరు చెప్పింది బాగానే ఉంది, నన్ను దానం చెయ్యవద్దు అంటున్నారు, కానీ ఇప్పుడు ఆ రాజులు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఈ రాజ్యం నాది, ఇదంతా నాది అని చెప్పేసి ఎర్రవిగినటువంటి రాజుల పేర్లు కానీ రాజులు కానీ ఒక్కళ్ళు కూడా లేరు కదా. వాళ్ళెవరూ కూడా ఈ సిరిని అంటే సంపదని పట్టుకుని వెళ్ళిపోలేదు కదా. వాళ్ళ కనీసం ఈ భూమిపై పేరు కూడా లేదు వాళ్ళది. కానీ శిబి ప్రముఖులు, శివి చక్రవర్తి లాంటి వాళ్ళు కీర్తి ఈ రోజుకి కూడా మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ అంటే ఇప్పటికీ కూడా వాళ్ళని మనం మరిచిపోలేదు సుమా. అలాంటి రాజుల యొక్క ఏ విధంగా అయితే పేరు సంపాదించుకున్నారో ఆ విధంగానే నేను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోను అని చెప్పేసి గురు వర్యులకు చెప్పినటువంటి సందర్భంలో ఈ యొక్క పొయంని ఇవ్వడం జరిగింది. ఈ పొయంని కూడా మనకి ఇస్తూ ఉంటాడు. సో ఈ పొయంని కూడా మనం చదవాలి. ఇక మూడో పొయం వచ్చేటప్పటికి, నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా నీరజ బౌండభ్యాగతుండైనా నవ్వు దిరగన్నేరుదు నాదు జివ్వ వినుమా దీవర్య వెయ్యేటికిన్. అంటే అర్థం ఏమిటంటే, ఏమైనా కానీ ఈ యొక్క భూమి అల్లకల్లోలం అయిపోని, ఆ సూర్యుడు పడమన అస్తమిస్తాడు, సూర్యుడు పడమన ఉదయించని, ఆ వచ్చింది హరుడు అవని, హరి అవని, ఆ బ్రహ్మ అవని, ఎవరైనా కానివ్వని, నేను ఇచ్చినటువంటి ఒక్కసారి ఇచ్చినటువంటి మాటను మళ్ళీ వెనక్కి తిరుగన్నేరదు నాదు జివ్వ. జివ్వ అంటే నాలుక. ఆ యొక్క నేను ఇచ్చినటువంటి మాటను నేను వెనుకకు తీసుకోను అని చెప్పినటువంటి సందర్భము.
కాబట్టి ఈ 3 పొయమ్స్‌ని పొయమ్ అడిగి భావం రాయమంటాడు. లేదా పొయమ్ ఇచ్చి ప్రతిపదార్థం రాయమని అడుగుతాడు. కాబట్టి ఈ 3 పొయమ్స్‌ని ఖచ్చితంగా మనము చదవగలిగితే కనుక తప్పకుండా మనం రాయటం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. సో, ఈ యొక్క పొయమ్స్‌ని యొక్క భావాలను మనం చదువుకుంటే సారాంశం రాయడానికి కూడా ఈ పొయమ్‌లో ఉన్నటువంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో అది సారాంశానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. సో, ఈ యొక్క పొయమ్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేస్తున్నాయి. కాబట్టి వీటిని 2, 3 సార్లు చదవండి. 2, 3 సార్లు మళ్ళీ పెట్టుకొని చూడండి. ఒకవేళ మీకు ఇంకా ఏ లెసన్స్‌లోనైనా పొయమ్స్ గాని, సారాంశం గాని అర్థం కాలేదు అని చెప్తే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో మీకు ఏది కావాలో నన్ను అడిగితే మీరు కామెంట్ రూపంలో చెప్తే వాటిని మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.